చంద్రబాబు ఆదేశాలతో కర్నూలు జిల్లా కప్పట్రాలలో యురేనియం తవ్వకాలు జరగబోవని టీడీపీ జిల్లా అధ్యక్షుడు యురేనియం తవ్వకాల అధ్యయన కమిటీ కన్వీనర్ తిక్కారెడ్డి తెలిపారు. యురేనియం లభ్యతపై తవ్వకాల ప్రక్రియ ఆపేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించామని చెప్పారు. తవ్వకాలపై 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలంతా తవ్వకాలకు సంబంధించి కలిసి 20 గ్రామాల ప్రజల్ని కలుస్తామని తిక్కారెడ్డి చెప్పారు. థ్యాంక్ యూ సీఎం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తామంటున్న తిక్కారెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా కప్పట్రల్ల అటవీ ప్రాంతంలో యురేనియం అలజడి రేగింది. దాదాపు 15 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆందోళనలో టీడీపీ ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపట్టడం లేదనేది చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి యురేనియం ఏదైతే నిర్వహిస్తున్నారో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అధ్యయన కమిటీ వేయడం జరిగింది. అధ్యయన కమిటీకి సంబంధించిన కన్వీనరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యురేనియం తవ్వకాలపైన మీకు ప్రత్యేకంగా కమిటీని నియమించడం జరిగింది. అక్కడ పోయి అధ్యయనం చేశారు, మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అనంతరం నిన్నటి రోజున సీఎంఏ డైరెక్ట్గా యురేనియం తవ్వకాలు చేపట్టడం లేదు అని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? మమ్మల్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఏమి, ప్రజల యొక్క అభిప్రాయం ఎట్లుందో కనుక్కోమంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ అక్కడ సమావేశపరిచి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. మీ ఇబ్బందులు ఏమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మా ఎమ్మెల్యేలు శ్యాంబాబు గారు అయితేనేమి, బొగ్గుల దస్తగిరి అయితేనేమి, జయనాశ్వరెడ్డి అయితేనేమి, లేక అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ గారు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి అందరినీ సర్పంచులను మేము చేస్తే వాళ్ళు ముక్త కంఠంతో యురేనియం అక్కడ అవసరం లేదు తవ్వకాలు అన్నారు. మళ్ళీ ఒక వాట్సాప్లో వాళ్ళ సోషల్ మీడియాలో యురేనియం తవ్వకాలు రెడ్ మార్క్ ఇది, ఆరెంజ్ మార్క్ ఇది, గ్రీన్ మార్క్ ఇది, 100 కిలోమీటర్లు ఏం మిగలదని చెప్పేసి విపరీతమైన వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో ఫేక్ ఇవన్నీ చేసేలో ప్రజలు ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి బాబు దృష్టికి తీసుకెళ్తే నిన్న మొత్తం స్టడీ చేసి ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి యురేనియం తవ్వకాలు అక్కడ చేసేదానికి వీలు లేదు, బంద్ చేయడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మేము రాజకీయ నాయకులే కాకుండా కలెక్టర్ ద్వారా చెప్పించి కలెక్టర్ కూడా చేశాం. ఈ యురేనియం తవ్వకాలు అనేటివి కప్పట్రాల ఫారెస్ట్లో జరిగేదానికి వీలు లేదు. అంటే ప్రధానంగా ప్రజల్లో ఒక ఆందోళన, భయాందోళన అయితే నెలకొంది. ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా, అఫీషియల్గా దీన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రజల్లో ఒక ఆందోళన చెందుతున్నారు. దీనికి మన పార్టీగా, ప్రభుత్వంగా మీ వైఖరి ఎలా ఉండబోతుంది? మేము మళ్ళీ ఆ గ్రామాలకు వెళ్ళి థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రాం పెడతాం. యురేనియం తవ్వకాలు అక్కడ చేసేదానికి లేనే లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా ఇవి రాలేదు. అసలు యురేనియం ఉందా లేదా, ఎంత పర్సెంట్ ఉందనే ప్రైమరీ స్టేజ్ ఇది. కాబట్టి దానికేమి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు బంద్ చేశారు కాబట్టి అక్కడ ప్రజలు ప్రశాంతంగా పండుకోవచ్చు, ప్రశాంతంగా జీవనం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. యురేనియం తవ్వకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం వదులుకుంటుందా, ఖచ్చితంగా భవిష్యత్తులో చేయబోదా అనేది ఒక ప్రజల్లో ఒక భయాందోళన. మరి దీనికి ఎట్లా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఇంకా దీన్ని తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ యురేనియం ఉందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా ఇంకా ప్రైమరీ స్టేజ్ ఉంది. ప్రజలు నువ్వు అనవసరంగా రెచ్చగొట్టారు. ఇది ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. మన స్టేట్మెంట్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ రాదు. కాబట్టి ఇది ప్రైమరీ స్టేజ్ ఉంది. అందులో అక్కడ ఉన్నటువంటి యురేనియం అంటే మేము విన్నది చాలా 0.6%, 0.1% ఉంది. కాబట్టి వాళ్ళు రారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వద్దు, అక్కడ యురేనియం తవ్వకాలు వద్దని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒప్పించడం అనేది జరిగింది. అక్కడ ఎటువంటి ఆదేశాలు లేవు. యురేనియం తవ్వకాలకి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రజలకి ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యురేనియం తవ్వకాలు చేపట్టము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే అక్కడ యురేనియం తవ్వకాలు చేపట్టాలా, కనుక యురేనియం తవ్వకాలు చేపట్టే అవకాశాలు లేవు. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోతేనే జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ప్రజలకి తమ ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాలను చెప్పబోతున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది యురేనియంకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీవీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.